విశాఖ నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామని, త్వరలోనే మంత్రి ఆదేశాలను పాటిస్తూ పక్కాగా అమలు చేయడంతో పాటు అనుమతి ఉన్న వారికి మాత్రమే ఆయా నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇక విశాఖ నగరంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ తో పాటు బీచ్ ప్రాంతాల అభివృద్ధికై పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మిగిలిన అన్ని సందర్భాల్లో బై అండ్ లార్జ్ మనం వాటర్ ని 135 ఎల్పిసిడి ఇవ్వాలి. నిబంధనల మేరకు మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ కింద మనం ఉన్నాం. అంటే దాదాపు మనం 115 ఎల్పిసిడి ఇస్తున్నాం. ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది కాబట్టి. దాదాపు 400 ఎంఎల్డి వాటర్ వస్తుంది మనకి. ఈ 400 ఎంఎల్డిలో మనకు 90 ఎంఎల్డి ఇండస్ట్రియల్ యూసేజ్కి పోతే 310 ఎంఎల్డి మనం డొమెస్టిక్ పర్పస్కి వాడతాం. కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ 22,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. అవి కూడా మనకు అమృత్ స్కీమ్లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది రాబోయే ఒక 6 నెలల లోపల ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవీఎంసీ ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ని ఇవ్వగలం. ఉన్నటువంటి ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక పాలసీ డెసిషన్ ఇస్తామని చెప్పారు. ఇక అనుమతులు లేకుండా ఏవి హోర్డింగ్స్ రావడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వస్తే ఆ రాబోయే జీవో ద్వారా మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ని రివైజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రివైజ్ చేస్తామో నంబర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వైబిలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం.